వచ్చే శుక్రవారం నుంచి థియేటర్లన్నీ బంద్ అంటున్నారు ఒక 10 రోజుల పాటు. ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎప్పుడో ఒకసారి చెప్పాను నేను. ఒక రోజుని థియేటర్లు కళ్యాణ మండపాలుగానో లేకపోతే ఇంకేదో మూసుకోవలసిన పరిస్థితులు వస్తాయని చెప్పాను. దానికి కారణం సంవత్సరానికి 180 సినిమాలు వచ్చాయి. అర్థమైందా? మన డబ్బింగ్తోని మన తెలుగు సినిమాలతో సైతం. ఒక ఆర్టిస్ట్ చేసేవాడండి. కృష్ణ అనే ఆర్టిస్టు 28 చేశాడు, రాజేంద్ర ప్రసాద్ అనే ఆర్టిస్టు 22 చేశాడు సంవత్సరానికి. ఇది చరిత్ర. అటువంటి వాళ్ళు మొత్తం అందరూ కలిసి 28 సినిమాలు చేయలేకపోతున్నారు. మనకున్న హీరోలు ఒక దుష్ట సాంప్రదాయం, దాన్ని ఏమంటారు, జోదంలో అయిపోయిందండి సినిమా మేకింగ్. 1000 కోట్లతో తీసుకున్న మహేష్ బాబు సినిమా ఇంకో 3 సంవత్సరాలు రిలీజ్ అవ్వదు. కల్కి సినిమా 500 కోట్లు పైగా పెట్టి అశ్విని దత్ సినిమా అది రిలీజ్ అవ్వదు. అర్థమైందా? ఇక గేమ్ చేంజర్ అని ఒక మన శంకర్ సినిమా, అది మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది, అదొక 2 సంవత్సరాలు ఉండదు. తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ కూడా తారక సినిమా ఏదో దేవరా అనే అన్నారు, అది బాగా వచ్చేసరికి దేవరా 2 అంటున్నారు, అది ఇంతలో సినిమా రిలీజ్ అవ్వదు. స్మార్ట్ శంకర్ బాగా వచ్చింది, స్మార్ట్ శంకర్ 2 అంటున్నారు. అంటే ఇలాగా అన్నింటితో మరి మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. థియేటర్లో ఏమిస్తారండి? థియేటర్లో ఒకప్పుడు వాళ్ళని ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్గా ఉండేవారు, డిస్ట్రిబ్యూటర్స్గా ఉండేవాడు. మేము థియేటర్ కొనుక్కున్నాము, చిరంజీవి సినిమా కొనుక్కున్నాం, బ్రహ్మాండంగా ఉంటుంది చిరంజీవి సినిమాలు. అలాగే మిగతా కొంచెం కమర్షియల్గా ఉన్న హీరోల సినిమాలు తీసుకొని వాళ్ళు బాగా ఉండేవారు. వాళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బు ఉండేది, వాళ్ళు కొత్తగా కట్టించుకున్న థియేటర్లు ఆడించేవారు, బాగుండేవారు. తర్వాత ఈ జోదం అయిపోయి ప్రతి సినిమాని కూడా పోటీ పడి కొనడం వల్ల ఏ ఎగ్జిబిటర్ దగ్గర కూడా డబ్బులు లేవు. కొనేసుకున్నాము, అప్పుల పాలు అయిపోయాము. చిరంజీవి గారి సినిమా వచ్చినట్టయితే మంచి హైర్ వస్తుంది. ఇప్పుడు అలాగే తారక సినిమా వస్తే మంచి హైర్ వస్తుంది, ప్రభాస్ సినిమా వస్తే మంచి హైర్ వస్తుంది. మరి ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదే. మరి చిన్న సినిమా అంటే ఎంత ఫాస్ట్గా సినిమాలు తయారవుతున్నాయో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా అంటే మనకి హీ మ్యాన్ అని చెప్పి, హనుమాన్ అని చెప్పేసి ఒక సినిమా ఉంది, 35 లక్షలు, బాగా కోట్ల కొద్దీ విలువ చేసుకుంది. టిల్లు 2 వచ్చింది, అలా చేసింది. అలా వచ్చే సినిమాలు ఎన్ని ఉన్నాయి? చిన్న సినిమాలు మొత్తం తెలంగాణలో ఉన్న థియేటర్స్కి అన్నిటికి కూడా ఎక్కడ సప్లై చేయగలరు వాళ్ళు. అందువల్ల ఇటువంటి అప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది. అది ఎప్పుడు ఏంటి మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం, మన మధ్య ఏది మనకి సయోధ్య కుదరటం లేదు కదా, మరి ఆ థియేటర్స్ ఏమైపోతాయి అని అనుకున్న వాళ్ళు లేరు. తర్వాత ఏంటంటే ఆ నలుగురు అంటున్నారు. ఏ నలుగురు? అరవింద్ గారు, అయితే సురేష్ బాబు, మన దిల్ రాజు గారు, ఇక్కడ చూసినట్టయితే మన అశ్విని దత్ గారు, వీళ్ళందరూ బిజీ అయిపోయారు కదా. బిజీ అంటే మామూలు కాదు, ఒక సంవత్సరం వరకు ఎవరి సినిమా కూడా రిలీజ్ అవ్వదు. వాళ్ళు ఈ ప్రస్తావన మాట్లాడరన్నమాట. చిన్న ప్రొడ్యూసర్ ఏమైతే పోవాలి, ఆ థియేటర్లు వాళ్ళే అయిపోతే వాళ్ళకి ఏం కావాలండి? వాళ్ళ సినిమా వాళ్ళకి ముఖ్యం మాట. ఎవరు ఉన్నారు? ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉన్నారు. వాళ్ళు అన్నారన్నమాట, ఎన్ని సినిమాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎన్ని సినిమాలు మేకింగ్లో ఉన్నాయి, ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని థియేటర్స్ వరకు ఉన్నాయి, ఈ ప్రపోర్షనేట్గా ఏ విధంగా మనం ఆ సినిమా ప్రోత్సహిద్దాం, అలాగే రాయితీలు ఏమైనా ఇస్తున్నామా, సినిమా ఫీల్డ్ ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నామా. ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ అనేవారు, ఇప్పుడు తెలంగాణ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా, మరి సినిమాని కూడా పరిశ్రమ అంటున్నారు కదా, ఆ పరిశ్రమకి మీరు ఏమైనా రాయితీలు ఇస్తున్నారా, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కలిపి నిలదీసి అడగాలి, మా ఓట్లు మీకు కావాలి, మా ట్యాక్సులు మీకు కావాలి, అన్నీ మీకు కావాలి, కానీ మా శ్రేయస్సు మీకు అవసరం లేదు. అలాగే అడిగే మగాడు ఎవడు ఇక్కడ? అడగాలి కదా. అందువలన సినిమా థియేటర్ ఇప్పుడే కదండి, నెక్స్ట్ కళ్యాణ మండపాలు అయిపోతాయి అన్నమాట. మొత్తం థియేటర్లన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయండి. ఒక హైదరాబాద్ చాలు 800 థియేటర్లు ఉన్నాయో, మిగతా థియేటర్లన్నీ కూడా ఏదో కళ్యాణ మండపాలుగా మార్చుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు అంటే ఈ 10 రోజులు ఎందుకు చేస్తున్నారు సడన్గా? 10 రోజులు అంటే చర్చలు అవి జరగాలి కదా. చర్చలు అవి జరిగి ఒకవేళ వాడికి దాంట్లో దీర్ఘకాలిక ప్రణాళిక అండి ఇది. ఒకరోజు అయిపోయేది కాదు. మీకు చెప్పిన పిక్చర్లు అన్నీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తే ఎక్కడికి వెళ్ళి సినిమాలు చేస్తారు. తర్వాత సినిమా మేకింగ్ మీద ప్రతి ఒక్కరికి కూడా
అసలు అశ్రద్ధ అయిపోయిందండి. ఏదో ఎవరో హీరో ఉన్నాడు, ఆ హీరో డేట్ దొరికింది, సినిమా స్టార్ట్ చేసేద్దాం. ఎవరో హరిరామ్ జోగేనో వీళ్ళు ఎవరినో పిలుస్తారు, పాట రాసిమ్మంటారు, రికార్డ్ చేస్తారు, సాంగు పిక్చరైజేషన్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అంతేగాని మన సినిమా ఏమిటి, మన కథ ఏమిటి, మన కమామిస్ ఏమిటి, కొత్త విషయాన్ని ఏం చెప్తున్నాం. మరి ఆ రోజు పెళ్లి చూపులు ఎందుకంటే సక్సెస్ అయింది. అలాగైతే మన ఈయన పేరు ఏం పేరు, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ సినిమా ఇది మన గీత గోవిందం. అవును, ఎంత సింపుల్గా ఎంత బాగుంటుందండి తీసారండి. డబ్బులు లేవు, గ్రాఫిక్స్ లేవు, స్టంటు లేదు, ఏమీ లేదు. అలా కాసేపు కూర్చోండి. మనకి ఆంధ్రదేశంలో రైటర్స్ చాలామంది ఉన్నారండి. మీరు వెతికే అవకాశం లేదు. ఎంతసేపు ప్రెస్టేజీకి పోతున్నారు, 100 కోట్లకు పోతున్నారు, 1000 కోట్లకు పోతున్నారు, కానీ ఆ సినిమా డమారం అంటే ఏమవుద్ది. విజయ్ దేవరకొండ చిన్న హీరోగా బాగా ఫాస్ట్గా ఉండేవాడు. ఎప్పుడైతే లైగర్కి 100 కోట్లు పెట్టాడో డమాన్ మనిపోయాడు. మళ్ళీ మా ఫ్యామిలీ స్టోరీ ఏం అంత మాత్రంగా ఉంది అన్నమాట. అందువల్ల వీళ్ళు సినిమా తాలూకు మేకింగ్లోనే కూడా గణనీయమైన మార్పు ఉండాలి, లేకపోతే కష్టం అండి. సార్, తాజాగా కోలీవుడ్ విషయానికి వస్తే సార్ షాకింగ్గా ఉంది నాకు. ఎవరు? హీరో ధనుష్ని గే అంటున్నారు. ఓ ధనుష్, హీరో ధనుష్ని గే అనే ప్రచారం చేస్తున్నారు. అవునవును. సుచిత్ర అనే ఒక ఆర్టిస్ట్. అసలు ఏంటి సార్ గే ఏంటి, నాకు అంటే అర్థం కావట్లా సడన్ గా. ఇది నీలి వార్తలని ఎప్పుడు ఒక ప్రచారంలో ఉంటాయండి. సహజంగా ఏంటంటే ఒకళ్ళు మనం కోరుకున్నప్పుడు ఏ కారణం చేత వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు చేయగలిగేటువంటి ప్రచారం అదే. అచ్చా, అది ఇప్పటి నుంచి లేదు మీకు. ఇప్పుడు ఎంజీఆర్ ఉన్నాడండి, ఎంజీఆర్తో కొంతకాలం మన మంజుల గారు ఉండేవారు. బయటకు వచ్చిన తర్వాత ఎంజీఆర్ని మంజుల తిట్టని తిట్లు ఎవరూ తిట్టలేదు, అర్థమైందా. తర్వాత లత ఉండేది, లత గారు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎంజీఆర్కి ఏదో ఒకటి తప్ప ఇంకేది చేత కాదనే ప్రచారంలో వచ్చింది. తర్వాత జయలలితతో కూడా మంచి వాళ్ళకి అనుబంధం ఉంది, కానీ మొదట్లో జయలలిత తిట్టిన తిట్లు ఎంజీఆర్ని ఎవరు తిట్టలేదు. అవునా? జయలలిత ఒకటే సూటిగా చూసి తిట్టగలదన్నమాట. సరే, ఇవన్నీ ప్రచారంలో ఉన్నాయి. ప్రచారంలో ఉన్న తర్వాత తల్లి తండ్రి దైవం అంతా నువ్వే ఆయన చెప్పింది. మరి ఆయన సరౌండింగ్ అంటే ఆయనతో ఉండిపోయింది అన్నమాట. అంతే. ఎంజీఆర్కి ఎవరంటే ఆత్మబంధువుగా మిగిలిపోయింది అన్నమాట. అలాగే మనకి కొన్ని ప్రచారాలు ఉంటాయి. ఒకానొక టైంలో కృష్ణకుమారి, ఎన్టీ రామారావు వీళ్ళిద్దరూ ఉన్నారు. అక్కడ ఒక చిన్న ప్రచారం బయట ఉందన్నమాట. అంటే వీళ్ళకి ఎలాంటి ప్రచారాలు చేస్తారంటే, మనం ఆశించి లొంగిపోయే అంత మగాళ్ళు కాదు వీళ్ళు, అతి సామాన్యమైన స్టేజీ వీళ్ళదనే ప్రచారాలే వస్తాయి. ఇంకా మీకు తెలియని విషయం, ఆ రోజుల్లో బాలరాజు రోజుల్లో నాగేశ్వరరావు గారు, ఎస్ఆర్ లక్ష్మి గారు మంచి రొమాంటిక్ పేరు. అసలు సినిమా ఫీల్డ్లో ఒక హీరోయిన్ అందంగా ఉండి అలాగ ఉండాలని భ్రమపడిన పరిస్థితి ఏదైనా ఉందంటే అదే బాలరాజు. బాలరాజు మొట్టమొదటిసారిగా 365 రోజులు సంవత్సరం పాటు ఆడింది. అది అయితే ఏమైంది, ఎస్ఆర్ లక్ష్మి ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పాడో అప్పుడే ఒక ప్రచారం మొదలైంది. ఏంటంటే ఈ ఈశ్వరలక్ష్మి నాగేశ్వరరావు గారి మీద ఒక ప్రచారం, అది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు మాట. ప్రచారం చేయడమే కాకుండా ఆయన మీద ప్రేమను చాటుకోవడం కోసం నాగేశ్వరరావు గారు పెళ్లి చేసుకుంటున్నప్పుడు నిన్ను చూస్తూ నీ కచేరీ చేస్తాను చూడు అని చెప్పి నాగేశ్వరరావు గారి పెళ్లి జరుగుతుంది, ఇక్కడ కచేరీ చేసింది అన్నమాట. అంతం తెగించింది ఆవిడ. అంటే అందరూ అనుకుంటారు కదా నాగేశ్వరరావు గారు ఎస్ఆర్ లక్ష్మి గారు మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు కదా. సాధ్యమైనంత వరకు అలాంటి ఒక పుకారు వచ్చినప్పుడు దూరంగా ఉండాలి కదా. అలా కాకుండా నాగేశ్వరరావు గారు ముందు నిలబడి కచేరీ చేసిందన్నమాట. ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఆవిడతో వచ్చినట్టుగా ఆవిడ కొంచెం ఏదో ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా నాగేశ్వరరావు గారు స్వయంగా నాగేశ్వరరావు చెప్పారు. ఎందుకంటే రంగనాథ్ నేను ఒకసారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తుండగాను, అప్పుడు ఇవన్నీ వేరు. రంగనాథ్కి లక్ష్మికి ఒక ప్రచారం ఉంది. పంతులమ్మ సినిమాలో లక్ష్మి ఎవరితో కూడా అంత అంటే మెస్పరైజ్ అయిపోయి చేయలేదు. ఇలాగుంది వాళ్ళ ఆవిడ అనుమానిస్తుంటే తీసుకొచ్చామాట మేము.
అప్పుడు చెప్పాడన్నమాట, ఏంటమ్మా అనుమానాలు ఏంటమ్మా, నా మీద కూడా లక్ష్మి అనుమానించింది, అనుమానించడమే కాదు నేను సావిత్రి గారు ఏదో బాగా అప్పుడు సీనియర్ లైట్లు అవి ఉండేవి కదా, ఆ వెలుతురికి కాలిపోయి మాడిపోయి కొంచెం చల్లదనం తగులుతుందని ఆ మీరున బీచ్కి వచ్చి కాసేపు కూర్చుంటే స్వయాన లక్ష్మి మా ఆవిడని తీసుకొచ్చింది. అయితే మా ఆవిడ ఎంత మంచి సమాధానం చెప్పిందంటే, పాప ఎంత కష్టపడ్డారు, ఒక అరగంట చల్లగాలిలో కూర్చుంటే నీకేమి నొప్పి, దీనికోసం నన్ను తీసుకొస్తావా, నాకు తెలుసు మా ఆయనతో ఎవరు బాగా ఉంటారో ఎవరు బాగా ఉండరో నాకు తెలుసు. ఓకే. అందువల్ల మా ఆయన నీకు దక్కలేదని చెప్పి ఇట్లాంటి ప్రచారం చేస్తావని తిరిగి రివర్స్లో క్లాస్ పీకింది అన్నమాట. ఇలా ఉన్నాయి మహా ఇల్లాలు ఇలాంటివి ఉన్నాయన్నమాట. అందువల్ల ఎవరు దక్కకపోతే వాళ్ళకి బయటకు వస్తారు, ఏదో ప్రచారం చేస్తారు. ఇప్పుడు తాజాగా ధనుష్ మీద ప్రచారాలు చేసిన వాళ్ళు అప్పుడు మొదట్లో త్రిష, ఓకే, త్రిష తర్వాత సాయి పల్లవి, ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా యాదాన్ టుడే మీనా, వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారనే టాక్ కూడా వచ్చేసింది అన్నమాట. మీనా 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 ఆ భర్త చనిపోయేది కదా, మీనా ఇద్దరు కలిసి మొత్తానికి బాగా బాగా క్లోజ్గా తిరుగుతున్నారు. ఓకే. ధనుష్ ఎంత ఖండించినప్పుడు కూడా మరి ఆయన ఆవిడ మీనా మాత్రం వస్తుంది ఇప్పుడు. ఓకే. అందువల్ల ఏం చేశారంటే వీళ్ళు జనరల్గా ఇప్పుడు తమిళనాట విజయ్ ఉన్నాడు, విజయ్కి ఇప్పుడు త్రిష చచ్చిపోతాను కానీ నేను వదిలేసి ఉండలేనట్టుంది అన్నమాట. త్రిష ఇలాంటివి ఉంటాయి. మరి సుచిత్ర ఎవరు సడన్ గా? ఇది ఒక ఆర్టిస్టు ఏదో వీళ్ళు వెళ్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని ఉన్నాడండి, ఆ నాని ఏదో ఒక రోజు శ్రీరెడ్డి దగ్గరికి వెళ్తే నాని పరువు తీసి పారేసింది కదా, శ్రీరెడ్డి దగ్గరికి వెళ్తే నాని పరువు తీసి పారేసింది అన్నమాట. వీళ్ళు చేసే చెడ్డ పనులు ఏంటంటే ఏదో రిలాక్సేషన్ కోసం వెళ్తారు, వాడు మావాడే అనుకుంటారు అన్నమాట. వాళ్ళకి స్థాయి భేదం లేదు, అంత పెద్దవాడు మా ఇంటికి వచ్చాడు కదా అని చెప్పేసి. అలాగంటే ఇక్కడ కేవలం పుకార్లే కానీ ఇందులో వాస్తవం లేదు. ఇప్పుడు హర్నాథ్ గారికి జమిని గారికి వాడు మంచి ఫ్రెండ్స్ అని అనుకునేవారు, అలా పుకార్లే కానీ అయితే కొంత వాళ్ళు కలివిడిగా ఉంటారన్నమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు తప్ప ఈ ధనుష్ మీద వచ్చేది కూడా ఇట్లాంటిది అని చెప్పగలను నేను అన్నమాట. ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణమైనటువంటి పుకార్లు అన్నమాట. వాడు మగాడు కాదు అని చెప్పడం, వాడు మగాడు కాదని చెప్తే వీళ్ళకి ఒక ఆనందం. నేను ట్రై చేస్తే వాడు మగాడై ఉండాలి, మ్యాన్లీగా ఉండాలి అంటారు అన్నమాట. అమ్మో, ఆడవాళ్ళు తక్కువ కాదు కదా, ఆడవాళ్ళు తెచ్చిపోతారు. రైట్.